అండి. తనకొక 20 కిలోమీటర్ల దూరంలో ఒక పెనుగొండ అనే గ్రామం ఉందనమాట. ఆ గ్రామంలో శ్రీ కన్యకా పరమేశ్వరి అంటే వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ అయితే ఉందనమాట. దీని హిస్టరీ గురించి చెప్పాలంటే కామెంట్ చేయండి చెప్తాను. యాక్చువల్లీ ఈ టెంపుల్ క్లోజ్‌లో ఉందనమాట. నేను అనుకోకుండా ఊరు వెళ్ళాననమాట. అక్కడ వచ్చేటప్పుడు ఈ టెంపుల్ అయితే నేను చూశాను. సరే ఒకసారి వెళ్ళి విజిట్ చేద్దాం. యాక్చువల్లీ మా 8థ్ క్లాస్‌లో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి యొక్క లెసన్ అయితే వచ్చింది. ఆ లెసన్ చెప్పడానికి మా తెలుగు సార్ అనమాట ఈ ఏరియాకి తీసుకొచ్చారు. ఒరిజినల్ కన్య కన్యకా పరమేశ్వరి టెంపుల్ అయితే కొంచెం ఎదురుందండి. ఇది వచ్చేసి అద్దాల గదులని లోపల బాగుంటుందన్నమాట. దానికోసం అప్పట్లో కట్టారనమాట. ఈ వైట్ వచ్చేసి ఈ మధ్య కాలంలో కట్టారనమాట. 5 పంచలోహ లోహాలతో 90 అడుగుల విగ్రహం, అంటే ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి విగ్రహం మొదటిసారిగా ఈ పెనుగొండలోనే ఉందన్నమాట. 5 రకాల లోహాలు, పంచలోహాలు అని అన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.